హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సబ్ట్రాక్షన్స్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ గుర్తు చేసుకుందాం. అంటే ఇప్పుడు మనం ఎడిషన్ ఆఫ్ సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, సేమ్ వేరియబుల్స్ని ఎలాగైతే ఎడిషన్ చేస్తామో అలాగే ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. ఒకసారి చూద్దాము, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, సబ్ట్రాక్ట్ 22p ఫ్రమ్ 23p. ఇక్కడ చూడండి అమ్మ, సబ్ట్రాక్ట్ 22p ఫ్రమ్ 23p అంటే 23pలో నుంచి 22p తీయమన్నారు. అంటే 23p మైనస్ 22p సేమ్ వేరియబుల్స్ కాబట్టి 23 మైనస్ 22p ఈజ్ ఈక్వల్ టు 23 మైనస్ 22 అంటే 1 ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి p. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. x మైనస్ 2y మైనస్ 3z ఫ్రమ్ 2x ప్లస్ 3y మైనస్ 5z. ఇక్కడ మనం ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా 2 మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి రో మెథడ్, ఇంకోటి కాలమ్ మెథడ్. అయితే ఇప్పుడు మనం రో మెథడ్ చేయొచ్చు, కాలమ్ మెథడ్ చేయొచ్చు. రో మెథడ్ అంటే ఏంటో చూపిస్తాను, కాలమ్ మెథడ్ అంటే చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ అడ్డంగా చేసేదాన్ని రో మెథడ్ అంటారు. ఇక్కడ 5x మైనస్ 2y మైనస్ 3z బ్రాకెట్ ఫ్రమ్ అంటే ఇందులో నుంచి మైనస్ చేయాలి, ఇందులో నుంచి ఇది మైనస్ చేయాలి. కాబట్టి ఒకసారి 2x ఇందులో నుంచి తీయాలి కాబట్టి 2x మైనస్ 3y మైనస్ 5z. ఇక్కడ ఇది మైనస్ చేయాలంటే ఇది మైనస్ 2y మైనస్ 3z మైనస్ చేయమన్నాడు కాబట్టి కింద నెంబర్ మార్చాలన్నమాట. కింద రోలో ఇందులో నుంచి తీయాలి కాబట్టి ఇవన్నీ నెగిటివ్ వాల్యూస్ అవుతాయి. ఇక్కడ నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుద్ది, పాజిటివ్ ఉంటే నెగిటివ్ అవుద్ది. ఇక్కడ మైనస్ ప్లస్ ప్లస్. ఇక్కడ 5 మైనస్ 5లో నుంచి 3 తీస్తే మైనస్ 2z. ఎందుకంటే ఏం చెప్పాను మీకు, మైనస్ ప్లస్ ఉంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది, అప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. సైన్ ఏమో గ్రేటర్ సైన్ అవుద్ది. గ్రేటర్ సైన్ అనేది 5 మైనస్ 3 2. మైనస్ 3లో నుంచి 2 తీస్తే మైనస్ 1. ఇక్కడ చూడండి అమ్మా, ఇది ప్లస్ 3y ప్లస్ 3 ప్లస్ 2y ప్లస్ 5y. ఇక్కడ ప్లస్ 2x మైనస్ x అంటే ప్లస్ ఒక మైనస్ ఉంది. గ్రేటర్ సైన్ ఏంటి, పాజిటివ్ కాబట్టి x. ఇది కాలమ్ మెథడ్, ఇది కాలమ్ మెథడ్. ఓకేనా? రో మెథడ్ చూద్దాం. ఇప్పుడు ఇందులో నుంచి తీయమన్నాడు కాబట్టి ఫస్ట్ 2x ప్లస్ 3y మైనస్ 5z మైనస్ ఆఫ్ x మైనస్ 2y మైనస్ 3z. ఇప్పుడు ఇందులో నుంచి తీయాలి. ఇక్కడ మైనస్ సైన్తో ఈ బ్రాకెట్లో ఉన్నదంతా కూడా మల్టిప్లై చేద్దాం. 2x ప్లస్ 3y మైనస్ 5z మైనస్ ఆఫ్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3z. ఇప్పుడు చూస్తే కనుక 2x సేమ్ వేరియబుల్స్ అన్నీ ఒక చోట రాసుకుందాం. 2x మైనస్ 5x 2x మైనస్ x అలాగే ప్లస్ 3y ప్లస్ 2y మైనస్ 5z ప్లస్ 3z. ఓకేనా? ఇది చేస్తే కనుక 2x మైనస్ x అంటే x ప్లస్ 3 ప్లస్ 2 అంటే 5y ప్లస్ ఇక్కడ గ్రేటర్ సైన్ మైనస్ కాబట్టి మైనస్ 5 మైనస్ 3 మైనస్ 2z. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.